ఓకే అండి, ఇప్పుడు దాకా మనం బై చేసాం. ఒక ఎన్ఆర్ఐ ప్రాపర్టీ కొనేటప్పుడు తీసుకోవాలని జాగ్రత్త చూసాం. ఇప్పుడు కమింగ్ టు సెల్లింగ్ ఏ ప్రాపర్టీ బై అన్ ఎన్ఆర్ఐ ఇన్ ఇండియా. అప్పుడు మీరు ఏమేమి చూసుకోవాలని చెప్తాను. ఫస్ట్ పాయింట్ అండి టీడీఎస్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ది ఎన్ఆర్ఐస్. అంటే ఏంటంటే మీరు ప్రాపర్టీ అమ్మేటప్పుడు మీ బయ్యర్ ఇమీడియట్గా నేను 20% టీడీఎస్ చేసేస్తాను అంటాడు. అది మీకు ఏమైందంటే ఒక బిగ్ క్యాష్ ఫ్లో ఇంపాక్ట్ అండి. ఎలా అంటే ఇప్పుడు మీరు ₹1 కోటి పెట్టి ప్రాపర్టీ కొన్నారు. ఎప్పుడో ఒక 5 years బ్యాక్ ఒక 1 crore పెట్టి ప్రాపర్టీ కొన్నారు. ఇప్పుడు మీరు దాన్ని 1,50,00,000కి అమ్ముతున్నారు. మీ బయ్యర్ వచ్చి 1,50,00,000 మీద అంటే గ్రాస్ వాల్యూ మీద 20% టీడీఎస్ చేస్తా అంటాడు. అసలు మీకు వచ్చిన గెయినే 50 lakhs. మీకున్న టీడీఎస్ ఎంత అండి ఇక్కడ అంటే 20% అంటే దగ్గర 30 lakhs టీడీఎస్ లోపల వెళ్ళిపోతుంది. అదేమవుతుంది, మీ దగ్గర డిడక్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్కి కడతాడు, మీ పాన్ తరపున కడతాడు, బాగానే ఉంది. కానీ మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే క్యాష్ ఫ్లో ఇష్యూ. మీ ఫండ్స్ అన్నీ అక్కడ గవర్నమెంట్ దగ్గర హెల్డప్ అయిపోతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే ఏంటంటే ఆ టీడీఎస్ని అంత పర్సంటేజ్ చేయకుండా మీరు తక్కువ టీడీఎస్ చేయించుకోవడానికి ఒక గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చిందండి. అంటే మీరు ఒక ప్రాపర్టీ డీల్స్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఒక అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత యూ హ్యావ్ టు అప్రోచ్ టు ది గవర్నమెంట్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ సార్ నేను ఈ ప్రాపర్టీ సేల్ చేయబోతున్నాను, ఈ ప్రాపర్టీ ఇంతకు కొన్నాను, ఇంతకు అమ్ముతున్నాను, బట్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో నాకు వచ్చే గెయిన్ ఇంతే, దాని మీద ట్యాక్స్ అప్లై చేసిన రేట్ అప్లై చేసినా కానీ చాలా తక్కువ ట్యాక్స్ వస్తుంది. కానీ వేరేజ్ టీడీఎస్ రూపంలో ఇంత అమౌంట్ డిడక్ట్ చేస్తామన్నారు, విచ్ విల్ కాజ్ అన్నెసరీ ట్రబుల్ టు మీ. సో మీరు ఒక్కసారి చెక్ చేసి నాకు లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని చెప్పి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఆ లోయర్ డిడక్షన్ ఆ సర్టిఫికేట్ మీరు మీ యొక్క సెల్లర్కి కానీ మీ బయ్యర్కి కానీ ఇస్తే అతను తక్కువ రేట్ ఆఫ్ టీడీఎస్ చేస్తాడు. అయితే ఈ లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకునే ప్రాసెస్ ఏంటంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. అంటే ఎలా అంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమం 6 to 7 weeks అండి. దట్టు మీరు ఒక ప్రాపర్టీ డీల్ క్లోజ్ అయిన తర్వాత మీరు అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్ అనేది ఇట్ విల్ బి ఇష్యూడ్ ఆన్ ది పర్టికులర్ పర్సన్ నేమ్. అంటే మీ బయ్యర్ నేమ్తో ఇష్యూ చేస్తారు. మీ బయ్యర్ అతను మళ్ళీ ఒక ట్యాన్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్. మీరు ఆ బయ్యర్ తీసుకున్న ట్యాన్ నెంబరు, సేల్ అగ్రిమెంటు, మీ సేల్ డీడ్ కాపీసు, మీరు కొన్నప్పుడు ఉన్న సేల్ డీడ్ కాపీస్, ఇవన్నీ మీరు డిపార్ట్మెంట్కి అప్లై చేస్తే వాళ్ళు చెక్ చేసుకుని మీకు రియల్గానే ట్యాక్స్ లయబిలిటీ అంత లేదు అని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు దే విల్ ఇష్యూ ఏ సర్టిఫికేట్ స్టేటింగ్ దట్ యూ కెన్ డిడక్ట్, ద బయ్యర్ కెన్ డిడక్ట్ లెస్ రేట్ ఆఫ్ టీడీఎస్ అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మీరు మీ బయ్యర్కి ఇస్తే దే విల్ డిడక్ట్ లెస్ రేట్ ఆఫ్ టీడీఎస్. సో ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు అక్కడి నుంచి వచ్చే ముందే ఒక ప్లాన్తో రావాలి. అంటే ఎంత మీరు లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్కి వెళ్ళే ఆలోచన ఉంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే బయ్యర్ ఐడెంటిఫై అవ్వాలి. ఆ బయ్యర్ ఐడెంటిఫై చేసిన తర్వాత అతను ఒక ట్యాన్ తీసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి మీరు డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తే డిపార్ట్మెంట్ చెక్ చేసి అతని పేరుతో ఇస్తుంది. కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ 1 day 2 daysలో అయిపోయే ప్రాసెస్ కాదు. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ప్లాన్ అహెడ్. అప్పుడే మీకు దట్టు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్ అనేది ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ బేసిస్ అండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీఆర్ ఇన్ ఆగస్ట్లో మీరు సర్టిఫికేట్ తీసుకుంటే నెక్స్ట్ మార్చ్ దాకా వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు తీసుకున్న సర్టిఫికేట్ ఈ సేల్ డీడ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే సేల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అది నెక్స్ట్ మార్చ్లో క్లోజ్ అవ్వకపోతే ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉండదు. మళ్ళీ మీరు అగైన్ యూ హావ్ టు గో ఫర్ ఎ లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్. సో బెటర్ బీ కేర్ఫుల్, ప్లాన్ ఇన్ సచ్ ఎ వే. లైక్ సమ్ టైమ్స్ మీరు మార్చ్ వెళ్ళి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మార్చ్ వెళ్ళి సర్టిఫికేట్ తెస్తారు, ఏదో సమ్ రీజన్ ఇక్కడ క్లోజ్ ఆ డీల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఆల్ దీస్ ప్రాసెస్. సో బెటర్ యూ ప్లాన్ ఇన్ సచ్ ఎ వే దట్ whatever you planned for to get that lower deduction certificate, be alert and plan accordingly and
టేక్ దట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, మీరు సేల్ చేస్తారు అని అన్నీ అయిపోయినవి, ప్రాపర్టీ అమ్మేశారు, లోయర్ డైరెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, లేదా తెచ్చుకోకుండా ఫుల్ వాల్యూకి టీడీఎస్ చేయనిచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఆ ఫండ్స్ మీ దగ్గర ఉన్నాయి. ఆ ఫండ్స్ మీ మెయిన్ పర్పస్, మీరు ఎన్ఆర్ఐ కాబట్టి ఇక్కడి నుంచి మోస్ట్లీ సమ్ పీపుల్ దే వాంట్ టు టేక్ దట్ మనీ టు ది యుఎస్ ఆర్ ఫారిన్ కంట్రీ. అలాంటప్పుడు ఏంటి ప్రాసెస్ ఏంటంటే, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ 15 CA అండి. అంటే ఏంటంటే, మీరు ఈ మనీని ఇండియాలో నుంచి అంటే ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఏదర్ టు యువర్ ఎన్ఆర్ఈ అకౌంట్ తీసుకెళ్లాలన్నా, లేదు మీకు ఫారిన్లో ఉన్న ఫారిన్ అకౌంట్ తీసుకెళ్లాలన్నా, యూ హ్యావ్ టు గెట్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ లోకల్ చార్టర్డ్ అకౌంటెంట్. ఒక లోకల్ చార్టర్డ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక 15 CB అని ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. మీరు 15 CA సర్టిఫికేట్ అని చెప్పి మీ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో లాగిన్ జనరేట్ చేసుకుని ఈ రెండు కలిపి బ్యాంక్కి ఇస్తేనే బ్యాంక్ విల్ అలో యూ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఓ అకౌంట్ టు ఎదర్ యువర్ ఎన్ఆర్ఈ ఆర్ యువర్ ఫారిన్ అకౌంట్. సో బీ రెడీ ఫర్ దట్. అంటే మీరు షార్ట్ పీరియడ్కి వచ్చి ఒక షార్ట్ ట్రిప్లో వచ్చి ఒక ప్రాపర్టీ అమ్మే చేయాలంటే ఇవన్నీ అవ్వండి. అంటే యూ హ్యావ్ టు ప్లాన్ అహెడ్ ఇన్ సచ్ ఎ వే టు మిటిగేట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, ఇప్పుడు ఈ అమౌంట్ అదే ఎన్ఆర్ఐ కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది అంటే, ఒకవేళ మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేస్తుంటే టోటల్ అమౌంట్ ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకెళ్లారండి. ఎంత 15 CSCB సర్టిఫికేట్ ఉన్నా సరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే ఒక క్యాప్ ఉంది. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 1 మిలియన్ USD మాత్రమే తీసుకెళ్ళచ్చు. అంటే ఇండియన్ రూపీస్లో సమ్వేర్ అరౌండ్ ఇప్పుడున్న కరెన్సీ ప్రకారం 8.5 crores ఆ రేంజ్లో మాత్రమే మీరు తీసుకెళ్ళగలరు. ఒకవేళ అంతకంటే మోర్ దాన్ హై వాల్యూ చేసి ఉంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇండియా టు యువర్ ఫారిన్ అకౌంట్. రెండోది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సేల్ ట్రాన్సాక్షన్ని వితౌట్ డోంట్ నెగ్లెక్ట్ దిస్, కంపల్సరిగా మీ యొక్క రిటర్న్లో డిస్క్లోజ్ చేయండి. అది ఎంత వాల్యూ అన్నా కానివ్వండి. ఎందుకంటే మీరు డోంట్ అజ్యూమ్ దట్ నేను ఎక్కడో అవుట్ సైడ్ ఇండియాలో ఉంటున్నాను, నాకేం నోటీసులు వస్తాయి అనుకోకండి. డెఫినెట్గా ఏదో టీడీఎస్ చేశాడా చేయలేదో మర్చిపోండి. మీరు ఒక ప్రాపర్టీ ఇండియాలో అమ్మారు, మీకు ఇన్కమ్ ఉన్నా లేకపోయినా, వేరే ఇన్కమ్ ఉన్నా లేకపోయినా మీరు రిటర్న్ అయితే ఫైల్ చేయండి. ఫైల్ చేసేటప్పుడు ప్రాపర్గా ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ ప్రాపర్గా డిస్క్లోజ్ చేయండి. చేయకపోతే వేరెవర్ యు ఆర్ ఈవెన్ యూ మే బీ ఇన్ ద అవుట్ సైడ్ ఇండియా, you will get tax notice, you will face so many problems from the department. So you file that IT return also. These are the precautions to be taken when you are selling a property. Thank you.